నమస్తే, తేజ టీవీకి స్వాగతం. సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పక్కనటువంటి మంచినీటి వ్యవసాయ మాస్టర్ పనులకు నియోగించడం లోగడ కౌన్సిల్ తీర్మానం నంబర్ 150/31/2024 పరిపాలన మంజూరు చేసి ఉన్నారు. సదరు ఆమోదం మేరకు సీసీ కాలువలు పూడికలు తీయటం అత్యవసరంగా చేపట్టవలసి ఉన్నందున ఈ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెల్లడి మున్సిపాలిటీ వారు సాధ్యత నంబర్ 16/2024 తేదీ 1/8/2024 ద్వారా అనుమతి ఇచ్చి ఉన్నారు. సదరు సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి, అలాగే మన కౌన్సిల్ వైస్ చైర్మన్లకు, గౌరవ కౌన్సిలర్స్కు, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీస్కి, మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి సమావేశాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకుందాం. మంగళగిరి పురపాలక సంఘంలో టీపీఎస్ అకౌంట్ నుండి 500 వెంకటగిరి పురపాలక సంఘంలోని సీసీ కాలువలకు పూడికలు తీయటం మరియు డ్రైన్స్ లోపల నుండి మంచినీటి పైప్ లైన్స్ మార్చడం గల పనులకు వినియోగించటకు పురపాలక సంఘం ఖాతా అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లకు 38.61 లక్షలను లేక ఆర్ఆర్ఆర్సీ నంబర్ 17 PNGDTCP తేదీ 24/7/2024 ద్వారా కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ కోటేశ్వరం వారు మంజూరు చేసి ఉన్నారు. కాబట్టి మా బుక్ చూపించండి సార్. సంతకం పెట్టకుండా అటెండ్ అయినట్టు సంతకం పెట్టకుండా అది మా తెలుసు. ఎప్పుడైనా పెడతాం, మా పెట్టకుండా అది పెట్టేసి ఈ విధంగా చేసినాను. లాస్ట్కి వచ్చాక మమ్మల్ని గురులు చేసినాం. మేము ఎందుకంటే కౌన్సిలర్గా గెలుచుకొని పనికి వాళ్ళు అయిపోయి మా ఓట్లలో తెలుసా. మీరంటే ఓట్లో తిరగరు, మేము ఓట్లో తిరిగేవాళ్ళం. వారానికి ప్రతి వారం ఓట్లో తిరుగుతాం. నాకు తెలుసు ప్రజల గురించి. నీకేం తెలుసు, నువ్వు తిరగవు కదా. కాబట్టి ఆ బుక్ చూపిస్తామంటే మనం ఏదో తినేసాడు, మోసం చేస్తాం, ప్రజలు అందరూ అనుకుంటారు. ఎక్కడికి టౌన్ లో చెప్పి చూపించండి. కౌన్సిల్ మీటింగ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారు, అడిగింది అమ్మా నీకు 2 సార్లు ఫోన్ చేసినా, నీకు 2 సార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తలేదు. నేను 2 సార్లు ఫోన్ చేసినా నేను ఎత్తలేదు. నేను నీకు ఓటు వేసేదాన్ని గెలిచినావా చేసి మానేసినాను. చూపించండి. నువ్వు నేను 4 సార్లు చేశాను. అవన్నీ నువ్వు చూపించు. మేము అందరూ కౌన్సిలర్ ఉన్నారు. అందరూ కౌన్సిలర్ ఉన్నారు, మరి శాసనసభ్యులు ఉన్నారు. శాసనసభ్యులు చూస్తారు, అందరూ చూస్తారు. మనకు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఆయన కూడా చూస్తాడు. పెట్టి చూపించు. ప్రజలందరూ ఉన్నారు, కౌన్సిలర్ ఒకసారి ఈ విధంగా అందరూ ఖర్చు చూపించు. నువ్వు ఖచ్చితంగా చూపించాల్సిందే. ఎందుకు చూపించు చెప్పు. కమిషన్ గారు ఇప్పుడు కమిషనర్ ఉన్నాడు, బుక్ నీ దగ్గర ఇస్తాడు, కమిషనర్ కూర్చుంటాడు. అవన్నీ కూడా కమిషనర్ అడుగు, ఆమె సమాధానం చెప్తారా ఆమె చెప్తుంది. మన కమిషనర్ సమాధానం చెప్పాలా. కమిషనర్ ఉన్నాడు కదా, దేనికి ఇచ్చాడు, దేనికి రాశాడు. అప్పుడు వీళ్ళు ఎవరు చేశాడో అప్పుడు అడుగుదాం. ఇప్పుడు డైరెక్ట్ గా ఆమె అడగాల్సిన అవసరం లేదు. కమిషనర్కి పోయి నెలలో 31 తెచ్చేసారు కదా కౌన్సిల్ పాస్ అయిందా. ఇప్పుడు 20 మందికి వాళ్ళకి ఉన్నారు చూసిన కార్మికులుగా జీతాలు పెట్టలేదు. చెప్పండి సార్, మీకు రిజల్ట్ చేయాలా. 4 సార్లు పంపించింది. 4 సార్లు మీరు ఫైల్ ఎత్తుకోకపోతే పెట్టలేదు సంతకం. ఆమె గౌరవ కౌన్సిల్ చెప్తున్నాను, జమా కౌన్సిల్ లో అప్రూవ్ అయిన తర్వాత, కౌన్సిల్ యాక్సెప్ట్ అయిన తర్వాతనే ఆ జమా ఖర్చులు ఉంటాయి. ఆ కౌన్సిల్ అప్రూవ్ కాకుండా ఏ 10 పైసలు డ్రా చేయము. మన కమిషనర్ ఉన్నాడు, ఆ లెక్కలు తీస్తాడు, చూడొచ్చు. ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఏంటి, ఏ సంవత్సరం నుంచి కావాలో ఆ బుక్లు బయట పెట్టాలని చెప్తారు. చూపించాల్సిందే. ఇప్పుడు నేను సార్ ఒకసారి మీరు కూడా ధర్మపురం పోయినారు, లీక్ అవుతుంటే ఆ రోజు అన్ని పేపర్లలో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చినారు. నేను ఆ రోజు పని చేస్తే నేను బిల్లు మీద సంతకం పెట్టలేదు. రిజెక్ట్ చేసిన ఇప్పుడు కూడా పెండింగ్ లోనే ఉంది. వాళ్ళు రిజెక్ట్ చేసిన పెట్టలేదు సార్. వాళ్ళు మీరే స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆయన పని చేసినా లేదా చూసుకుని ఆయన బిల్లు ఆయనకి ఇవ్వాలా. గతంలో అంటారు చేశారు పని, మనం చూసుకున్నాం. గతంలో జరిగిందని మేము పెట్టాము. ఎన్నిసార్లు
చెప్పమ్మా, చెప్పాలి కదా. ఇది ప్రజా కోర్టు, ప్రజలు ఓట్లు వేసుకుని ఇక్కడ పంపించున్నారు. ఇది ప్రజా కోర్టు. చెప్పండి. చెప్పు. ఎందుకు మీరు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడు నాకు తెలుసు ఎందుకు మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారు నాకు తెలుసు సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు తెలుసు అమ్మా, మేము అఫీషియల్ మాకు ఇదే కొత్త కాదు. నాకు 85లో ఓటు వచ్చింది. నాకు కొత్తగా తెలియదు ఏంటి, నాకు కొత్త కాదు. సరేనా? ఏంటంటే ఒకటి సార్, మీరు ఏంటంటే మీరు ఏం చేస్తున్నారంటే చైర్మన్ ఛాంబర్లోకి చైర్మన్ లేకుండా తలుపులు తీస్తున్నారు సార్. నక్కా వెంకటేశ్వర వచ్చి తలుపులు తీస్తున్నారు. ఆయన ఏమీ కౌన్సిలర్ కాదు, ఆయన కోఆపరేషన్ నెంబర్ కాదు, మున్సిపల్ లాయర్ కాదు. ఏ విధంగా తీస్తున్నారు? ఏ విధంగా తీస్తున్నారు? నాకు తెలుసులేమో సందర్భాలు ఇక్కడ చూస్తున్నాం కదా. ఏ విధంగా తీస్తారు చెప్పండి. ఎట్లా తీస్తారు సార్ కమిషనర్ సార్? ఏ ఆధారంతో మేము తలుపు తీస్తున్నారు ఛాంబరు? ఏ విధంగా చేస్తారు ఛాంబర్? నువ్వు చెప్పు మరి, ఎట్లా చేస్తున్నారు సార్? ఏ విధంగా తీస్తారు? ఆయన ఏంది కౌన్సిలర్ కాదు, కోఆపరేషన్ నెంబర్ కాదు, సరేనా? మున్సిపల్ లాయర్ కాదు. ఈ విధంగా తీస్తూ కూర్చొని పెడతారు మిల్లుగా. కూర్చొని పెడతారు సంతోషం ఇప్పుదలేదా? రేపు వాళ్ళ బావ ఎందుకంటే కూర్చొని పెడతారు లోగా. మా బావ పక్కన 3 ఇల్లు, ఆయన ఖాళీ నిజంగా రావాలా. మా బావకి 3 ఇల్లేడా రాసుకో. కళ్ళగుడి చిన్నయ్య మా బావ కూడా వస్తాడు, కూర్చుంటాడు. మా బావ కూడా కూర్చుంటాడు. వాళ్ళ బావ కూర్చోడు, మా బావ కూర్చోడు. నేనేనా ప్రతి దానికి వాళ్ళ ఇంటికి నేను నమస్కారం పెట్టి దండం పెట్టాలా? నేను కౌన్సిలర్ ప్రజల ఓట్లు వేసుకొని మమ్మల్ని పంపించింది. ఆయన దండం పెట్టి దానికి పోయేది ప్రజలకు పోయి దండం పెట్టాలి. మమ్మల్ని ఎంతో తెచ్చారు కాబట్టి ఏ ఆధారంతో వస్తాడు చెప్పండి. వాడిని నువ్వు ఎన్నిసార్లు మంది నువ్వు రిజెక్ట్ చేసి సంతకం పంపించాను నాకు తెలుసా? వీళ్ళు ఎందుకు సత్యం కౌన్సిలర్లు అందరినీ ప్రతి ఒక్కరి నానా హింస పెడుతున్నాడు. నక్కా వెంకటేశ్వర నానా హింస పెడుతున్నాడు. నాకు తెలిసిందమ్మా, ఇప్పుడు 3.5 సంవత్సరాలు దయచేసి ఏమనుక నువ్వు కానీ ఆ చైర్మన్ పదవి రాజీనామా చేసావంటే, రాజీనామా చేసి కొత్త నేను ఎన్నుకుందాం. శాసనసభ్యులు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. కొత్త ఎన్నుకుందాం. నీకు ఎన్ని ఓట్లు వస్తాయి చూద్దాం, మిగతా పక్కలు ఎన్ని ఓట్లు వస్తాయి చూద్దాం. నా వార్డు బయట ఒకసారి కరెంట్ గురించి చూడండి, ప్రతి ఒక్కటి చూడండి. తగ్గి కూడా పెట్టలేదు ప్రతి ఒక్కటి. ఏ దాంట్లో కూడా పెట్టలేదు. ఇప్పుడు కూడా అర్జీ తెచ్చున్నాం మీకేమో. ఇప్పుడు కూడా అర్జీ తెచ్చున్నాం. ఎన్ని బిల్లులు ఉన్నాయట? ఏదే బిల్లు సార్, మా వాటర్ సమస్య బిల్లు ఒకటే. అది వచ్చే రాకపోతే ఇబ్బంది లేదు. నేను నాకు ఎంత బాధ ఉంటుంది సార్. వాళ్ళకి వాళ్ళ మోకేసుకుని నీళ్ళు తాగడంతో భయపడతారు. నాకెందుకు భయపడదు? మోకాలు చేసి ఆపినట్టు కదా నేను ఎందుకు భయపడతాను వాళ్ళకి? లాస్ట్ టైం లో మీరు కూడా చెప్పారు. ఈ పొద్దు వరకు ఆ గ్యాస్ బుక్ ఎక్కడ కూడా ఎవరికి చూపించలేదు. ఒక చెల్లరంగటి వాళ్ళు కూడా ఒక రోజు రాసుకుంటారు. ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఇంత జరుగుతా ఉంటే 3 సంవత్సరాలు వచ్చిన కమిషనర్ అందరూ అడిగారు, ప్రతి కౌన్సిలర్ అడిగారు సార్. ఇప్పటి వరకు నిలదీలేదని. ఇప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత ఏదో ప్రభుత్వం తరఫు నుంచి గ్రాంట్ తీసుకొచ్చి సైడ్ కావాలన్నీ ఇప్పుడు చేయించారు. లేదంటే అది కూడా నేనే సైడ్ కావాలి నీట్ గా క్లీన్ చేయించాను. అవును సార్, అవును సార్. చూసిన తర్వాత రేపు వర్షం వస్తే ఆ గుడికెళ్తా గ్రోత్ వస్తుందని ఫస్ట్ దానికి పెట్టాం. ఇప్పుడు అందరూ బాధ కూడా డబ్బులు లేకపోయినా కానీ సార్ సీఎం అడిగి తెచ్చాం. అది పని మంచి పని అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాన్నే మెచ్చుకుంటున్నారు. అది ఓకే సార్. కాకపోతే ఇప్పుడు వరకు ఈ 3 సంవత్సరాలుగా ఆమె అడుగుతానే ఉన్నారు. ప్రతి కమిషనర్ వస్తున్నారు పోతున్నారు. కనీసము అసలు బుక్ ఎక్కడ లేదు, లేదా ఆమె మేడం గారైనా చూసారా లేదా అదైనా తెలియాలి కదా సార్. అదే శంకరయ్య అడిగేది కూడా శంకరయ్య కాదు, ప్రతి కౌన్సిలర్ బాగా ఇది అదే సార్. అంతే కానీ కమిషనర్ గారు చూపించండి, చూసారా చెప్పండి. చెప్తానండి చాలా మంది చెప్పండి. ఇప్పుడు సార్ రన్నింగ్ మంత్ ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారు సార్, కొత్తగా వచ్చారు. ఈయన సార్ 3 నెలల్లో 6 నెలల్లో ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఒక 2 మీటింగ్లు 3 మీటింగ్లు జరుగుతాయి. ఇదే జరుగుతుందే తప్ప 3 సంవత్సరాలుగా ప్రతి కౌన్సిలర్ అడుగుతానే ఉన్నారు. కనీసం ఒక మీటింగ్ చెప్పలేరు, 2 మీటింగ్ చెప్పలేరు, 3వ మీటింగ్ అని చెప్పాలి సార్. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి మీటింగ్ కి ఆ బుక్ చదివి వినిపించి చెప్తారు. ఏర్పాటు చేస్తారు. ఖర్చు జమా ఖర్చు
ఎంత వస్తుంది, దేనికి పెడుతున్నారు, పబ్లిక్ గా పెడతారు, పెట్టిస్తారు కూడా. థ్యాంక్ యూ సార్. గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చున్నారు. ఆ రోజు కూడా 31 సమావేశం జరిగినప్పుడు మేమందరం కూడా ఆమోదం అందరం తెలిపారు. ఈ రోజు వరకు కూడా ఇక్కడ మన మున్సిపల్ సిబ్బందికి ఈ రోజు కూడా వాళ్ళ జీతాలు ఇవ్వాల. 6 నెలల నుంచి వాళ్ళకి ఆ రోజు చెప్తే ఈ రోజు నెల అవుతుంది. ఒక్క నెల అయితే వాళ్ళ జీతాలు ఇచ్చేదానికి ఈ నెల పడుతుందండి. చాలా పెండింగ్ ఉంది. వాళ్ళ మొత్తం క్లియర్ చేయమని చెప్పాను. మనకి కొంత ఇచ్చారు. కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత 3 నెలలు ఇచ్చేసామండి. ఎక్కడ ఇచ్చేసారు? 3 నెలలు సిఎఫ్ఎంఎస్ కొట్టేసాము. మళ్ళా వాళ్ళ అకౌంట్ మీరు చెప్తున్నారు అంతే. సిఎఫ్ఎంఎస్ అంటున్నారు. మీరు ఎప్పుడు కొట్టారు? ఎప్పుడు చెప్పండి. మీరు కొట్టింది ఏ డేట్ ఎప్పుడు కొట్టారు మీరు? ఒక 4 days బ్యాక్. అంటే అవసరమైన బిల్లుల వరకు వాళ్ళ ముందు పెట్టేస్తున్నారు సంతకాలు. మిగతా బిల్లులకు సంబంధించినవి ఏమీ పెట్టాల. అదే విధంగా కాంట్రాక్ట్ మన 2 ట్రాక్టర్లు కూడా ఆమోదం పొందినాం. ఇప్పుడు వెంకటగిరిలో డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ అత్యవసర సమావేశం అంటే దాన్ని పెట్టాలా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పెట్టినా కూడా ఇప్పుడు నెల నుంచి కూడా అవి పెట్టినా కూడా ఇప్పుడు వరకు ఆమోదం ఇలా ఎందువల్ల ఆపినారు? ఈ చెత్తంతా ఎంత ఆగిపోతుంది? మనం ఎన్ని పని చేస్తున్నాయి ఇవేమో మీరు చూస్తున్నారా? చైర్పర్సన్ ఎక్కడ పోయి చూస్తున్నారా? కమిషనర్ ఎక్కడ పోయి చూస్తున్నారా? సార్ నక్క వెంకటేశ్వర మున్సిపాలిటీ రాకపోతే ఎంగడిగిరి పట్టణ మున్సిపాలిటీ శ్రీనివాసుడు ఎవరంటే నక్క వెంకటేశ్వర. శ్రీనివాసుడు అనుకోవా, ఎంగడిగిరి మున్సిపాలిటీ శ్రీనివాసుడు ఎవరంటే నక్క వెంకటేశ్వర. అది గుర్తు పెట్టుకోండి. ఆమెతే బ్రహ్మాండంగా చేస్తుందా? అమ్మ నేను తప్పు పట్టలే, నేను మాత్రం నువ్వు బ్రహ్మాండంగా చేస్తావు. చెయ్యి నీడు నక్క వెంకటేశ్వరం నిన్ను చెయ్యి నీడు మంచి పేరు చెయ్యి నీడు. అసలు లక్ష సాధించున్నా నేను అర్జీలో ఏ రోజు మా వాడు ఇచ్చినావా? ఏ రోజు నేను చూసుకుంటా సార్. నేను పెట్టి ఇల్లు సాధించు గ్రామం మొత్తం సొంత ఈ రోజు 4 సంవత్సరాలు ఒక కోట్ల వార్డులో తిరిగి ఎన్ని జిల్లాలు వస్తున్నాయి, డెంగ్యూలు వస్తున్నాయి, ఏమో విరోచనలు వస్తున్నాయి, ఎన్ని రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు ఏదో మా చైర్మన్ వార్డులో పోయి ఏంటి వార్డు ప్రజలు ఒక రోజు వార్డు అడిగినట్టు చెప్పండి. లేదమ్మా, మీరు రాయాలమ్మా, మీరు పట్టుకోవాలమ్మా. కౌన్సిల్ ముందు మీరు అసలు ఎక్కడమ్మా? మీకు మీరు కౌన్సిల్ అంటే లెక్కలేదు, కౌన్సిల్ మీరు పట్టించుకోలేదు. మీరు డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఎన్నికయ్యారు అనుకుంటున్నారు. మేము ఎన్నుకున్నాం సంగతి మర్చిపోతాం. మేము ఎన్నుకున్నాం, ప్రజలు మేము తెచ్చాం, ప్రజలు జవాబుదారు మేము. మరి క్యాష్ బుక్ పెట్టమన్నాడు ఎమ్మెల్యే చెప్పారు. ఎప్పుడైనా ఉంటామా? అందరూ కౌన్సిల్ ముందే పెట్టాలా? అప్పుడు అది గ్యాస్ తెప్పించాను, అన్ని తెప్పించాము. ఇక్కడ సైన బజార్లో అది తెచ్చిన 3 రోజులు కాలిపోతున్నాయి అనమాట. చాలు ఇక్కడ కాలిపోతుంది ఇదే పని అనమాట. అది ఆ సరుకులు ఇచ్చేసిన వల్ల ప్రతిసారి లైట్లు కాలు ధ్యానం చేస్తావా? వచ్చే నెల రావచ్చు, ఆ రోజు కూడా బాగుంటుంది. అదంతా సైన బజార్ సరుకు సార్, మెడ్రాస్ ఇక్కడ సరుకు కదా. ఏదైనా కంపెనీ వాళ్ళు కట్టిస్తే అయితే మీరు చెక్ తీసుకోవడం ఎందుకంటే ఇంతకుముందు కంపెనీ బిల్లు లేని కంపెనీలే ఇబ్బంది లేదు. ఏదో కమిషన్ ఇస్తారు కూడా బిల్లు ఇచ్చేస్తారు. మనకు సరుకు అయితే మాత్రం మెడ్రాస్ సైన బజార్లో ఉంటారు. 3వ రోజు కాలిపోతుంది. అది సార్ దాన్ని ఒక శ్రద్ధగా చూసి ఎవరైతే ఇప్పుడు కంపెనీ వాడు తెచ్చాడో ఒక రెస్పాన్సిబుల్ ఉంటారు. లైట్ తెచ్చి ఒక 500 రూపాయలు లైట్ తెచ్చినావా ఒక 3 నెలలు 4 నెలలు సంవత్సరం ఉంటుందా లేదా? దానికి గ్యారెంటీ ఉంటుంది. దీనికి గ్యారెంటీ సైన్ అయిపోతారు. గ్యారెంటీ ఒక 100 రూపాయలు 50కి ఇస్తున్నాడా? అది ఎక్కువ జరుగుతున్నది. దానికి అంత ఫ్రాడ్ జరుగుతున్నది. అంటే మీరు కూడా ఒకసారి చూసుకొని చేయండి సార్ ఒకసారి. అది మీటింగ్లోనే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చున్నారు. ఆ రోజు కూడా 31/7వ తేదీన మన మీటింగ్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగినప్పుడు మేమందరం కూడా ఆమోదం అందరం తెలిపారు. ఈ రోజు వరకు కూడా ఇక్కడ మన మున్సిపల్ సిబ్బందికి ఈ రోజు కూడా వాళ్ళ జీతాలు ఇవ్వాలి. 6 నెలల నుంచి వాళ్ళకి ఆ రోజు చెప్తే ఈ రోజు నెల అవుతుంది. ఒక్క నెల అయితే వాళ్ళ జీతాలు ఇచ్చేదానికి ఈ నెల పడుతుందండి. చెప్పండి. చాలా పెండింగ్ ఉంది. నేను ఈ మధ్య చెప్పా కమిషనర్కి. కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత 3 నెలలు ఇచ్చేసామండి. ఎక్కడ ఇచ్చేసారు? 3 నెలలు సిఎఫ్ఎంఎస్ కొట్టేసాము. వాళ్ళ అకౌంట్ మీరు చెప్తున్నారు అంతే. సిఎఫ్ఎంఎస్ అంటున్నారు. మీరు ఎప్పుడు కొట్టారు? ఎప్పుడు చెప్పండి. మీరు కొట్టింది ఏ డేట్ ఎప్పుడు కొట్టారు మీరు? ఒక 4 days బ్యాక్. అంటే ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నాను, వాళ్ళకి అవసరమైన బిల్లుల వరకు వాళ్ళు మిగతా బిల్లులకు సంబంధించినవి ఏమీ పెట్టాల. అదే విధంగా కాంట్రాక్ట్ మన
డాక్టర్లు కూడా ఆమోదం పొందినాం. ఇప్పుడు వెంకటగిరిలో డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ అత్యవసర సమావేశం అంటే దాన్ని పెట్టాలా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పెట్టినా కూడా ఇప్పుడు నెల నుంచి కూడా పెట్టినా కూడా ఇప్పుడు వరకు ఆమోదం ఇలా ఎందువల్ల ఆపినారు? ఈ చెత్తంతా ఎంత ఆగిపోతుంది? మనం ఎన్ని పని చేస్తున్నాయి ఇవేమో మీరు చూస్తున్నారా? చైర్పర్సన్ ఎక్కడన్నా ఇక్కడ పోయి చూస్తున్నారా? కమిషనర్ ఎక్కడ పోయి చూస్తున్నారా? కనీసం మన వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మన నీళ్ళ ట్యాంక్ ఉంది ఇక్కడ నుంచి, అసలు ఎక్కడ నీళ్ళు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని మోటార్లు పనిచేస్తున్నాయి? వీళ్ళేమన్నా మొన్న మీటింగ్ లో కూడా మీరు ఉన్నప్పుడే చెప్పాను సమస్యల ట్యాంక్ గురించి. దాన్ని కనీసం ఒక మీటింగ్ పెట్టేటప్పుడు చైర్పర్సన్ ఏ ఒక్క కౌన్సిల్ దగ్గర నుంచి కూడా మీ సమస్యలు ఏమన్నా మీ వార్డులో ఉన్నాయా, మీ ఎక్కడన్నా ఉన్నాయా చెప్పని ఏ రోజున అడిగి ఉన్నారా? అడిగిస్తే వస్తారు కదా. ఎక్కడన్నా ఏదైనా పొందుపరిచారో చెప్పండి. వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు పెట్టుకొని వాళ్ళు చేసుకునేదానికి ఇదే అది గౌరవ కౌన్సిల్ గారు చెప్తున్నారు చిన్న మనవి. ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ పూర్తిని కూడా జరుగుతున్నాయి, దానికి అభినందిస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరిని కూడా మా కౌన్సిలర్లు 25 వార్డులో ఉన్న కౌన్సిలర్లందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళు చేస్తే బాగుంటుంది. మీరు పెట్టారు గత ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి చేయటం కూడా కౌన్సిల్ చేశాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా కౌన్సిల్ 25 మంది ఉన్నారు, అందరూ ఆలోచనలు ఉన్నాయి. కానీ అడగాలంటే ఎవరో ముందుకు రావాలి కాబట్టి నేనే అడుగుతున్నాను. ఏం తప్పులేదు కమిషనర్ గారు, ప్రోటోకాల్ పాటించున్నా కానీ అందరం కలిసి చేద్దాం. ఇందులో నేనే రావడం వాళ్ళు రావడం నాకేం లేదు. వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు కూడా గౌరవిద్దాం, ముందు రోజు కౌన్సిలర్ కూడా గౌరవిద్దాం. రేపు తీసే చోట ఇప్పుడు ఇక్కడ మన పరిధిలో ఉన్నాయి నీళ్ళ ట్యాంక్, దానికి ఎన్ని మోటార్లు పని చేస్తున్నా చెప్పండి. మీరు కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ చెప్పండి, ఎన్ని పని చేస్తున్నా చెప్పండి. అన్ని మోటార్లు పని చేస్తున్నాయండి, అన్ని మోటార్లు పని చేస్తున్నాయి. అన్ని మోటార్లు పని చేస్తున్నాం మా పరిధిలో. రిపేర్ వస్తే కాల్ చూపించా. ఎమ్మెల్యే గారు ఇప్పుడే వెళ్తాం మన ఇక్కడనే మన పరిధిలో అక్కడ ఎన్ని మోటార్లు పని చేస్తున్నాయి అవి చూడండి. మీరు ఖండం ఎన్ని మోటార్లు పని చేస్తున్నాయి? ఖండం అయిపోయిన మోటార్ ఖండం అయిపోయిన మోటార్ మాత్రం మీరు ఏం చెప్పారు? అన్ని మోటార్లు దాని మీద చెప్పండి. ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, నేరుగా వెళ్తాం. ఖండం అయిపోయిన మోటార్ చేయించా, ఖండం కాని మోటార్లే. ఎన్ని మోటార్లు ఖండం కూడా ఏ కండిషన్ లో ఉన్నాయి ఇప్పుడే చూస్తాం. బండి నీళ్ళు రావట్లేదు. సార్ మూడు మోటార్లు ఉన్నాయి సార్. 25 HP మోటార్స్ 3 ఉన్నాయి సార్. 3లో 2 వర్కింగ్ సార్. అది అన్ని పని చేస్తాను అన్నారు. ఇప్పుడు అన్ని వచ్చి చెప్పాలి వర్కింగ్ లో లేదు. ఆ ఒకటి కూడా కదా, 2 కూడా అసలు కండిషన్ లో లేవు. మొత్తం వాటర్ మొత్తం లీకేజ్. దానివల్ల ఈ రోజు నేను మాట్లాడేదాను. దానివల్ల ఈ రోజు మనం అది ఎక్కడ పోతుందంటే బంగారుపేట 6వ వార్డు ఏఫ్ఎఫ్ కాలనీ 3 దగ్గరకు పోతాయి. ఈ ట్యాంక్ నుంచి రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్నాం మనం. అవి కండిషన్ చేస్తే రోజు ఎందుకు ఇవ్వకూడదు నీళ్ళు చెప్పండి. ఎన్ని చేస్తున్నారు చెప్పండి. మైకులు ఎందుకు పని చేయట్లేదు? ఏవైనా లీక్ పడినప్పుడు మోటార్ ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే ఆ రోజు ఇవ్వట్లేదు, డైలీ ఇస్తున్నాం. ఎన్టీఆర్ కాలనీ కానీ 6వ వార్డు ట్యాంక్ రావట్లేదు నీళ్లు, బంగారుపేట రావట్లేదు, ఏపీఎఫ్ కాలనీ రావట్లేదు, 5వ వార్డు పరిధిలో కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాటి దగ్గర ఉండేదాన్ని కూడా డైలీ వాటర్ ఇస్తారని చెప్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు సార్? మా 5వ వార్డులోనే కనీసం నెలకి 20 రోజులు నీళ్ళు ఇచ్చేది కష్టం కాదు. మీరు ట్యాంక్ అయినా పంపించండి రిక్వెస్ట్ చేసుకుంటే మీరు ఏమైనా చెప్తున్నారా? వాటికి వెళ్తే అక్కడ వాళ్ళే చెప్పారు దయపడే వస్తున్నాయి సార్ అన్నారు. నేను పోయా, నేను తిరుగుతున్నా. ఈరోజు నుంచి స్టార్ట్ చేసా. ఈరోజు 3వ వాటికి వెళ్తే అక్కడ వాళ్ళు నీళ్లు మాకు డే బై డే వస్తున్నాయి సార్, సరిగ్గా రావట్లేదు సార్ అన్నారు. సరే మళ్ళీ మాట్లాడాలని చెప్పి నేను వచ్చా. అదే మాట్లాడాలి, సరేనమ్మా చూస్తానని చెప్పి. ప్రాబ్లం ఉంది ఏంటంటే మనకి ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర వాటర్ అనేది సప్లై అనేది సఫిషియెంట్ గా రావట్లేదు అంటే ఇప్పుడు మనకి ఒక డే వచ్చే వాటర్ ఒక డేకి మనకి 6 ట్యాంకులు ఉన్నాయి సార్. మొత్తం 6 ట్యాంకులు ఉన్నాయి. టోటల్ 6 ట్యాంక్స్ ఉన్నాయి సార్. 6 ఏఎల్ఎస్ ట్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ కార్ఖానా, మాసాపేట, హనుమాన్ నగర్, కాలేజ్ మిట్ట,
ఇక్కడ నుంచి ఏపీటీఎఫ్ కాలనీ బంగారుపేటకి ఫిల్ చేస్తాం సార్. మనకి డేట్ అంటే ఈ రోజు కనుక కార్ఖానా మాతపట్ట ఫిల్ చేస్తే నెక్స్ట్ హనుమాన్ నగర్ కాలేజ్ మిడ్ ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత ఏపీటీఎఫ్ కాలనీ బంగారుపేట ఫిల్ చేస్తాం సార్. కానీ అక్కడ ఉండే వాటర్ అంటే మోటార్ ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అవుతుంది సార్. అది 16 సంవత్సరాలు అవుతుంది. ఆ మోటార్ అనేది పుషింగ్ చేసే కెపాసిటీ అనేది కొంచెం తగ్గింది. మనకి ఇప్పుడు ఒక 24 అవర్స్ కి ఆల్మోస్ట్ మనకి 5 ట్యాంక్స్ ఫిల్ అవుతున్నాయి. అంటే ఆ 5 ట్యాంక్స్ ని ఇప్పుడు 2 ట్యాంకులు ఏం చేస్తున్నామంటే హాఫ్ ట్యాంక్ అవడం కానీ లేదా మొత్తం ఒక ట్యాంక్ కి 13 మెట్లు ఉంటాయి సార్. అంటే స్టెప్స్ ఉంటాయి లోపల ట్యాంక్ లోపల. దాంట్లో కొంతమందికి 5 మెట్లు వస్తుంది, కొంతమందికి 8 మెట్లు వస్తాయి. అంటే ఒకటే ప్యారలల్ గా ఇద్దరికి 2 ట్యాంకులు ఫిల్ అవ్వవు. అసోదంతా వద్దు కానీ ఇంతకు ముందు 3 మోటార్లు మోటార్లకి మనం అప్రూవ్ చేశాం కదా. ఎన్ని కౌన్సిల్ మీటింగ్లు ఎన్ని పెట్టారు, కౌన్సిల్లో మోటార్లు కొనేదానికి అప్రూవ్ చేసాము. అవి ఏమయ్యాయి, కొన్నారా లేదా? అమృతలో మేడం అది పెట్టాడి గురించి అడుగుతాను మేము. అమృతలో తర్వాత మోటార్ 2 పంపులు కొన్నారు మేడం. మాట్లాడు అడ్డం ఒక్కరోజు పక్కన పెట్టం సార్. మొత్తం పాస్ చేశాం కదా, ఏమయ్యాయి? ఎన్నిసార్లు మళ్ళా వాటికి వైండింగ్ కానీ కౌన్సిల్ పెట్టారు కానీ అది పర్చేజ్ చేయడం కానీ జరగలేదు మేడం. ఇంకోటి ఏంటంటే 12 ఇంచ్ గేట్ వాల్స్ పెట్టారు, అది కూడా కొనలేదు మేడం. 3 పెట్టాం 12 ఇంచ్ గేట్ వాల్స్ కూడా. మాసపేట ట్యాంకు, కార్ఖానా ట్యాంకు, కాలేజ్ ట్యాంక్ అని చెప్పి అది కూడా పర్చేజ్ చేయలేదు. వస్తుంది, ఇంకా నిలబడలేదు. కనీసం అక్కడ ఆలం కానీ దాని క్లోరిన్ కలుపుతున్నారు కానీ ఆలం అనేది కలపట్లేదు. దానివల్ల డెంగ్యూలు కానీ మనకు వచ్చే టైఫాయిడ్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు తాగే వాటర్ కూడా కనీసం దాన్ని ఈ రోజు కూడా మన చైర్పర్సన్ అయినా కానీ కమిషనర్ కానీ పోయి దాన్ని చూసిన దాఖలు కూడా లేవు. ఆలం కలపటం లేదు ఆలం కలపటం లేక ఆ వాటరే ఎంత ఇదిగా ఉందో మీరు చూస్తే తెలుస్తుంది. అక్కడ అంత ఇదిగా ఉంది ఆ వాటర్ వల్ల. ఇప్పుడు వచ్చి నేను తెలియజేస్తున్నాం. వెళ్ళి అక్కడ ఏ మోటార్ పనిచేస్తున్నాయి, వీళ్ళు కలుపుతున్నారు లేదా చూద్దాం, చూసి రెట్టిఫై చేద్దాం. ఇక్కడ నుంచి ఇట్టే వెళ్తాం సార్. రేపు మళ్ళా మా వాళ్ళు ఏం పెట్టి ఏం చేస్తున్నారు మళ్ళీ ఒకసారి ఇటు నుంచి ఏమి చూసి అందరు కూడా ఇప్పుడే రెడీ. మీరు ఆ రోజు అన్నారు, మళ్ళా మీరు ఇట్టే నెల అయిపోయింది. మళ్ళా ఇప్పుడే చూస్తే మనకు తెలుస్తుంది. మళ్ళా రేపు మా వాళ్ళు దాన్ని పెట్టి దీన్ని పెట్టి చూపించి అన్ని చెప్పారు కదా. 3 మోటార్లు ఉన్నాయి పని చేస్తున్నా అని చెప్పారు కమిషనర్. ఇక్కడ ఉన్నామా దాంట్లోనే పైపులు కాదు, మోటార్లో నుంచే దాని లీకేజ్ వస్తే ఆ సబ్సిడెంట్ వాటర్ ట్యాంక్ పోదు. టౌన్ లో పైప్ లైన్ మొత్తం కూడా మార్చడానికి పెట్టున్నాం. తొందరలో అవుతుంది, అది కూడా అది ఆల్రెడీ శాంక్షన్ అయింది. అది చెప్పారు చేస్తారు. కానీ ఇప్పుడు మన జాతరని అప్పుడు గురించి జాతరకి అత్యవసరంగా పెడదాం కాబట్టి దాన్ని చూడాలా. అలాగే దాన్ని చూసి అడిగితే బాలవారు అంటారు. బాలవారు ఆయన ఊరు మేము చూడాలి. ఆయన్ని ఏ సమస్య మేము చెప్పినా ఇచ్చినాడు బాగా వేస్తాడు. అసలు సమాధానం లేదు. మేము ఆయన చూడాలి. ఆయన్ని చైర్మన్ గారు ఈమె చైర్మన్ ఆయన మాకు సమాధానం చెప్పాలి. చైర్మన్ ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారిని ఆలోచిస్తాను ఏంది ఇదని. 4 సంవత్సరాల సార్ నాకు పరిస్థితి మున్సిపాలిటీ ఇదే పరిస్థితి. మేము ఏదో చైర్మన్ గారు చెప్తే బావగారిని అడగండి. ఈ బావగారి ఎవరు మా బావగారిని మేము ఎందుకు కదా మా సమస్య ఏదో సార్ అవుతుంది. ఆమె సొంతం నిర్ణయం తీసుకొని శక్తి లేకుండా పోతుంది. ఏదో నిర్ణయం తీసుకునేపోతున్నది. మేము ఏం చేద్దాం ఇంకా దానికి ఎమ్మెల్యే గారు ఏదైతే పరిష్కారం చేస్తాడో ఎమ్మెల్యే గారు చేయాలి. ఎందుకంటే ప్రజలతో కాబట్టి ప్రజల సమస్య తెలుసు కాబట్టి ప్రజల సమస్యలు ఏదో పరిష్కరించాలా. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. మన కోర్టు ప్రజలకు న్యాయం చేయగలుగుతాము అని ఆలోచన చెప్పాడు. మేము 4 సంవత్సరాల నుంచి క్యాష్ బుక్ కౌన్సిల్ చేయండి, కౌన్సిల్ చూపించండి, కౌన్సిల్ దృష్టి అన్నీ ఉండాలా. మున్సిపాలిటీ ఏదైనా అడిగే హక్కు కౌన్సిలర్కి ఉండాలి, కౌన్సిలర్కి సమాధానం చెప్పాలా అని మేము ప్రతి చెప్తానే ఉన్నాం. కానీ ఇప్పుడు లేదు. కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్లో పెట్టండి, క్యాష్ బుక్ పెట్టండి, అడిగిన సమాధానం చెప్పండి, జమా ఖర్చు లెక్క చెప్పండి చెప్తారు కమిషనర్ గారు. ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి ఏం చేస్తాము? ఏ కౌన్సిలర్కి మోక్షం లేదు, ఏం చెప్పుకున్నా దిక్కు లేదు. ఒక్క సూరు కూడా సరే కౌన్సిలర్ చెప్పిన దాన్ని ఫలానా వాళ్ళు అద్దె ఇచ్చారు, ఫలానా నాకు ఈ మాట చెప్పారు, దాన్ని అజెండాలో పెట్టాను, దాన్ని ఇంప్లిమెంట్ చేశాను, ఆ వర్క్ చేశాను అని చైర్మన్ చెప్పానండి. ఎందుకు మేము ఉంటాము? మేము ప్రజల్లో గెలిచిన వాళ్ళం. మేము మమ్మల్ని నామినేట్ చేసాం. మేము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? మేము 5 గ్రామాలు నా వార్డు
ఈ 4 సంవత్సరాలు నేను చెప్తానే ఉందా 4 గ్రామాలు నాకు ఇక్కడ వర్కలు ఇచ్చేవాళ్ళు అనేక సార్లు ఛాన్సెస్ కాబట్టి చెప్పా సార్ నా వార్డు ఏదో సమాధానం చెప్పాలి సార్ నా వార్డు ఎస్టీ కాదు 80 కుటుంబాలు ఉంటే 80 కుటుంబాలు మోటార్ కాలిపోతే 40 రోజులు ఇప్పించాడు ఈ చైర్మన్ గారు మమ్మల్ని ఈ చైర్మన్ కాదు ఇంకో చైర్మన్ 40 రోజులు ఇప్పించాడు పొద్దున్న చేస్తే మధ్యాహ్నం చేస్తే సాయంత్రం చేస్తాడు ఎవరు చెప్పుకోవాలి మేము సమస్యల్ని 40 రోజుల తర్వాత నేను కొత్త మోటార్ షార్ట్ అయింది తెచ్చిపెడితే ఇందులో డబ్బులు లేదు 6 నెలలు పైన ఈ విధంగా మేము వాటిలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి ఏం తిరగా లైట్ లేకుంటే చెప్తే పట్టించుకో నీళ్ళు లేకుంటే చెప్తే పట్టించుకో శానిటేషన్ లేకుంటే పట్టించుకోరు శుశ్రూష లేకుంటే పట్టించుకోరు ఇంకెవరు చెప్పుకోవాలి మేము అందుకని మాకు ఇప్పుడు రోడ్డు ఎమ్మెల్యే గారు చెప్తున్నాం ఎమ్మెల్యే గారే మా సమస్య పరిష్కరిస్తాం ఎవరు చెప్పుకోవాలి ఒక్కడే పరిష్కరించాలి కదా చైర్మన్ రావడం మేము ఎన్నుకోవాలి మిమ్మల్ని మా ద్వారా మీ చైర్మన్ కాలేదా మనం ఆ సమస్య పరిష్కోవాలి బాధ్యత మీకు లేదా ఏమనుకుంటారు మీరు కౌన్సిలర్ నిర్లక్ష్యంగా ఈరోజు చెప్పారు ఎమ్మెల్యే గారు అయితే కౌన్సిలర్ వార్డు మీరు పోయేటప్పుడు ఏ అధికారులైనా కౌన్సిలర్ వెనపెట్టుకొని కౌన్సిలర్ తెలుసుకోవడం కౌన్సిలర్ అన్నాడు మరి ఈ 4 గంటలు ఇప్పుడు ఏ రోజున ఒక రోజున మాకు చైర్మన్ అమ్మ చెప్పుకుంటాడా నేను ఎన్నో చెప్తున్నాను ఒక్కటనే ఎన్నిలో తెచ్చారా అంటే ఎడగలుగుతా మేము కౌన్సిలర్ మనుషులు కాదా మేము ప్రజలు సమాధానం చెప్పుకోగలదా మా కౌన్సిలర్ లేదా ప్రజలు ఒక మాట వినగలమా ఎందుకు వినిపించుకోవాలి మేము ఆ మాటలు మీరు సక్రమంగా దాన్ని నడిస్తే ఒక్కటి ఏదో చెప్పండి ఒక్కటి 4 సంవత్సరాల్లో 5 నుండి చేశాడు ఒక్కటి ఏదో చెప్పండి ఏదో మాట్లాడేటోళ్ళు మీరు ఆ పదవిలో కూర్చున్న నాశనం చేసేదా కాదు ఎందుకని ప్రజాస్వామ్యం తీర్చే పరిస్థితుల్లో మనం ఉండాలా ఆ పదవిలో కూర్చొని న్యాయం చేయాలి మీ వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము ఎందుకు మీ వల్ల మేము ఇబ్బంది మేము ఎన్నుకున్నందుక మీరు మమ్మల్ని ఇబ్బంది పడట్లేదే మేము 4 సంవత్సరాలు మా చైర్మన్ మేము కౌన్సిల్ ఉంటే ఏ రోజు కారణం అంత మట్టి చేరడం మేము ఎందుకు సాధ్యం లేదు ఎమ్మెల్యే వెంటనే రావడం పురుగు తీపించాడు ప్రజలు కనబడుతున్నది అది డ్రైనేజ్ కూడా పోతున్నది కానీ 4 సంవత్సరాల పంతులు ఏమి ఎక్కడ పురుగు తీసింది ఏ వార్డులో సమస్య తెలుసుకున్నది ఎక్కడ నుంచి ఏమైనా మాట్లాడిందా ఎన్నిసార్లు సార్ ఎన్నోసార్లు సార్ ప్రతి ఒక్కరు అడుగుతానే ఉన్నారు సార్. అసలు కౌన్సిల్ మీటింగ్ పెట్టే ముందు 25 మందిని పిలిచి ఒక్క రోజన్నా సరే మీటింగ్ పెట్టున్నారా ఒక్క సమస్యను అడిగారా మా ఎజెండా తయారు చేసేటప్పుడు కౌన్సిల్ సార్ ఈ ఎజెండా తయారు చేసినప్పుడు నీ వార్డులో సమస్య ఏంటి ఏమున్నది ఏం సమస్య తీసుకురండి అల్లం చంద్రమోహన్ హయాంలో మేము ఉన్నాం సార్ అల్లం చంద్రమోహన్ హయాంలో మేము ఉన్నాం సార్ ఆ హయాంలో నేను అల్లం చంద్రమోహన్ హయాంలో మేము ఉన్నాము అల్లం చంద్రమోహేటప్పుడు అజెండా ప్రిపేర్ ముందు మా కౌన్సిలర్ తీసుకోండి మీ వార్డులో ఏం సమస్య 11 మీటింగ్ పెడుతున్నాం మీ వార్డు ఏం సమస్య ఉంది ఏమో రాసినాం ఎట్లా మేము రాయిస్తాం ఏది కౌన్సిలర్ మనం పాటిస్తే కదా సార్ చెప్తాను కదా సార్ ఇప్పుడు కూడా 4 సంవత్సరాలు చెప్పడం జరిగింది ఎందుకు చెప్తానంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికలుగా నీకు 3 సార్లు ఎమ్మెల్యే అనుభవం మీకు ఉండాలి కాబట్టి ఈ సమస్య దృష్టి తీసుకుంటాం మేము చెప్తున్నా ఆలోచిస్తే కదా ఆలోచన మేము చెప్పుకునే ఉన్నాము కుప్ప స్వస్థం మేము పోవాల్సిందే మా పరచుకోవడం ఎవరు లేరు ఎమ్మెల్యే గారు మేము ఇప్పటికీ చాలా సార్లు చెప్పుకున్నాం మీకు ఏదైనా సమస్య ఉంటే అర్జీ రూపంలో ఇవ్వండి దాన్నే మేము కౌన్సిల్ మీటింగ్ లో పెడతాము ఒక టైం కూడా ఇచ్చాము డైరెక్ట్ గా ఓటు వేసుకొని మీరు గెలిచకూడదు మీకు లేదంటే కౌన్సిల్ మీరు గౌరవిస్తారు మేము ప్రజలతో ఓటు ఆ సార్ మీరు మర్చిపోతాం కౌన్సిల్ గౌరవించడం లేదు కౌన్సిల్ మర్యాద లేదు కౌన్సిల్ కార్యం తీసుకోలేదు ఈ 4 నెలల్లో మమ్మల్ని ఎందుకు పరిణామం చేశారు అందరూ అడగండి ఏ రోజు ఇప్పుడు ఆ వర్క్ చేశాను అని చైర్మన్ చెప్తానండి ఎందుకు మేము ఉంటాము మేము ప్రజల్లో పెంచిన
మమ్మల్ని నామినేట్ చేసాం, మేము రాలా. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి మేము? నాకు 5 గ్రామాలు నా వార్డు, ఈ 4 సంవత్సరాలు నేను చెప్తానే ఉన్నా. 4 గ్రామాలు నాకు 2 వర్కులు ఇచ్చుండవండి. అనేక సార్లు శాంతిస్పీకర్ కాబట్టి చెప్పా, సార్ నా వార్డు ఏ విధంగా సమాధానం చెప్పాలి సార్? నా వార్డు ఎస్టీ కాలనీ 80 కుటుంబాలు ఉంటే 80 కుటుంబాలు మోటార్ కాలిపోతే 40 రోజులు ఇప్పించాడు చైర్మన్ గారు మమ్మల్ని. ఈ చైర్మన్ కాదు, ఇంకో చైర్మన్ 40 రోజులు ఇప్పించాడు. మొత్తం చేస్తా, మధ్యాహ్నం చేస్తా, సాయంత్రం చేస్తాడు. ఎవరు చెప్పుకోవాలి మేము సమస్యల్ని? 40 రోజుల తర్వాత నేను కొత్త మోటార్ షార్ట్ అయిన తెచ్చిపెడితే ఇందులో డబ్బులు లేదు. ఇది 6 రోజులు పైన. ఈ విధంగా మేము వాటిలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో ఏం తిరగాలి? లైట్ లేకుంటే చెప్తే పట్టించుకోరు, నీళ్ళు లేకుంటే చెప్తే పట్టించుకోరు, శానిటేషన్ అంటే పట్టించుకోరు, శుశ్రూష లేకుంటే పట్టించుకోరు. ఇంకెవరు చెప్పుకోవాలి మేము? అందువల్ల మాకు చుట్టూ కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్తున్నాం. ఎమ్మెల్యే గారే మా సమస్య పరిష్కరిస్తారు. ఎవరు చెప్పుకోవాలి? ఒక్కడైనా పరిష్కరించాలి కదా చైర్మన్ వాళ్ళు. మేము ఎన్నుకోవాలి మిమ్మల్ని, మా ద్వారా మీరు చైర్మన్ కాలేదా? మరి మా సమస్య పరుచుకోవాలి బాధ్యత మీకు లేదా? ఏమనుకుంటారు మీరు? కౌన్సిలర్ నిర్లక్ష్యంగా ఈరోజు చెప్పారు ఎమ్మెల్యే గారు, ప్రతి కౌన్సిలర్ వాళ్ళు మీరు పోయేటప్పుడు ఏ విషయాలైనా కౌన్సిలర్ వెనపెట్టుకోండి, కౌన్సిలర్ తెలుసుకోవడం సమస్య అన్నమాట. మరి ఈ 4 నెలలు ఇప్పుడు ఏ రోజున ఒక రోజున మాకు చైర్మన్ మా మాట చెప్పుకుంటాడా? మేము ఎన్నో చెప్తున్నాం, ఒక్కటనే వెలుగులో తెచ్చారా అంటే ఎడగలుగుతా? మేము కౌన్సిలర్ మనుషులు కాదా? మేము ప్రజలు సమాధానం చెప్పుకోబడలేదా? మా పౌరుషం లేదా? ప్రజలు ఒక మాట వినగలమా? ఎందుకు వినిపించుకోవాలి మా మాటలో? మీరు సక్రమంగా దాన్ని నడిస్తే ఒక్కటి ఏదో చెప్పండి. ఒక్కటి 4 సంవత్సరాల్లో మనం అధికారం చేశారు, ఒక్కటి ఏదో చెప్పాలండి. ఏదో మాట్లాడేవాళ్ళు మీరు ఆ పదవిలో కూర్చొని మనం నాశనం చేసేదా కాదు. ఎందుకని ప్రజా సమస్య తీర్చే పరిస్థితుల్లో మనం ఉండాలా? ఆ పదవిలో కూర్చొని న్యాయం చేయాలి. మీ వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఎందుకు మీ వల్ల మేము ఇబ్బంది మేము ఎన్నుకున్నందుకు మీరు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నది. బావగారు అంటారు, బావగారు ఆయన ఊరు మేము ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి ఆయన్ని? చైర్మన్ గారు, ఈమె చైర్మన్, ఆయన మాకు సమాధానం చెప్పాలి. చైర్మన్ ఆయన, ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారిని ఆలోచిస్తాను ఏంది ఇదని. 4 సంవత్సరాలు సార్ మా పరిస్థితి మున్సిపాలిటీ ఇదే పరిస్థితి. మేము ఏదో చైర్మన్ చెప్తే బావగారిని అడగండి. ఈ బావగారి ఊరు మా బావగారిని ఎందుకు అడగాలి? మా సమస్య ఏదో సాల్వ్ అవుతుంది. ఆమె సొంతం నిర్ణయం తీసుకునే శక్తి ఆమె లేకపోతున్నాను, ఏదో నిర్ణయం తీసుకునేకపోతున్నాను. మేము ఏం చేద్దాం? ఇంకా దానికి ఎమ్మెల్యే గారు ఏ విధంగా పరిష్కారం చేస్తాడో ఎమ్మెల్యే గారు చేయాలి. ఎందుకంటే ప్రజలు తెలుసుకోబడ్డాడు కాబట్టి, ప్రజల సమస్య తెలుసు కాబట్టి ప్రజల సమస్యలు ఈ విధంగా పరిష్కరించాలా, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. మనకు ఓట్లయితే ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాము అని ఆలోచన చెప్పాడు. మేము 4 సంవత్సరాల నుంచి క్యాష్ బుక్ కౌన్సిల్ చేయండి, కౌన్సిల్ చూపించండి, కౌన్సిల్ దృష్టి అన్నీ ఉండాలా, మున్సిపాలిటీ ఏదైనా అడిగే హక్కు కౌన్సిల్కి ఉండాలి, కౌన్సిలర్కి సమాధానం చెప్పాలా అని మేము ప్రజలు చెప్తానే ఉన్నాం. కానీ ఇప్పుడు లేదు. కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్లో పెట్టండి, క్యాష్ బుక్ పెట్టండి, అడిగిందో సమాధానం చెప్పండి, జమా ఖర్చు లెక్క చెప్పండి చెప్తారు కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ ఏం చేస్తాము? ఏ కౌన్సిలర్కి మోక్షం లేదు, ఏం చెప్పుకున్నా దిక్కు లేదు. మీరు కౌన్సిల్ అంటే లెక్క లేదు, కౌన్సిల్ మీరు పరుచుకోలేదు, మీరు డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఎందుకైనారు అనుకుంటారు మీరు. మేము ఎన్నుకున్నాం సార్, మేము మర్చిపోతున్నాం. మేము ఎన్నుకున్నాం, ప్రజలు మేము తెచ్చాం, ప్రజలు జవాబుదారు మేము. క్యాష్ బుక్ పెట్టమన్నాడు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎప్పుడైనా ఉంటామా? అందరూ కౌన్సిల్ ముందే పెట్టాలా? అందరూ కౌన్సిల్ ముందే పెట్టాలా? కౌన్సిల్ లో ప్రతి సమస్య అడిగితే అది హక్కు ఉన్నది. అల్లం చంద్రమోహన్ హయాంలో మేము ఉన్నాం సార్. ముందు అల్లం చంద్రమోహన్ అజెండా ప్రిపేర్ ముందు మా కౌన్సిలర్ తెలుస్తాం. మీ వార్డులో ఏం సమస్య, పలానా మీటింగ్ పెడుతున్నాం, మీ వార్డులో ఏం సమస్య ఉన్నాయి, ఏమున్నాయి రాసిందాం, ఎట్లా మేము రాయిస్తాం, అయింది కౌన్సిల్ పెడతాం. మనం పాటిస్తే కదా సార్, చెప్తారు కదా సార్. ఇప్పుడు కూడా సార్ 4 సంవత్సరాలు చెప్పలేదు. ఎందుకు చెప్తానంటే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, ఎంపీ వాళ్ళగా మీకు 3 సార్లు ఎమ్మెల్యే చేసిన అనుభవం మీకు ఉన్నది కాబట్టి ఈ సమస్య తీసుకుంటాం. మేము చెప్తే ఆలోచిస్తే కదా, ఆలోచన మేము చెప్పుకునేదాము, కుప్పలు మేము పోవాల్సిందే. మనం పడుచుకోవడం ఎవరు లేరు. ఎమ్మెల్యే గారు, మేము సమస్య ఉంటే అర్జీ రూపంలో ఇవ్వండి, దాన్నే మేము కౌన్సిల్ మీటింగ్
ఎప్పుడు చెప్పలేదమ్మా నాకు ఎప్పుడు చెప్పలేదు కూడా రాష్ట్ర పండగ కూడా అయింది కాబట్టి మీకు ఆ డబ్బులు తీసుకొచ్చిందని కూడా మేము చేస్తున్నాం. కాబట్టి జాతరనంతా కూడా అందరం కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ చేసి దాన్ని చేస్తే ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా దాంట్లో కూడా ఇది పాల్గొనుకుంటారని మేము కోరుకుంటున్నాం. సార్ మీకు ముందుగా గురువుల రామకృష్ణ గారి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు సార్. ఎందుకంటే జాతరకి సార్ ఇప్పుడే చెప్పారు 1 కోటి రూపాయల దాకా గ్రాంట్ తీసుకొచ్చాను జాతరకి స్పెషల్ గ్రాంట్ అని. అయితే ఆమె ఇప్పుడు కౌన్సిలర్ గారు చెప్పినట్టు రాజకుమార్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు ఏదో మున్సిపాలిటీ డబ్బులు రూపాయి వాడలేదన్నారు. అమ్మా మీకు తెలుసో తెలీదో 10 లక్షల రూపాయలు మున్సిపాలిటీ గ్రాంట్ డబ్బులు అందరూ ఆమోదించుకొని పెట్టారమ్మా. ఆమోదించి పెట్టాము కానీ అది తీయలేదన్నా. అది మీరు అడగండి అమ్మా, మీకు తెలియకపోతే చైర్పర్సన్ అడగండి, ఆ మాట మీరు అడగండి. ఎందుకంటే జరిగి ఆమె చెప్పలేదు కాబట్టి జరిగింది వద్దు. నేను చెప్పేది ఆమె చెప్పిందే చెప్తున్నాను. జరిగిందంటే వాళ్ళు నాకు తెలియలేదు. నీకు నీ రాబు రాకూడదు, నీకు తెలియాలి కాబట్టి ఇక్కడ ఆ మాట మాట్లాడకూడదు. మా రామకుమార్ పెట్టాడు అవి పెట్టకూడదు, ఇది చెప్పకూడదు, ఇక్కడ ఇది చెప్పకూడదు, ఇక్కడ అట్లా అనుకున్నప్పుడు అది మీతో డబ్బులు ఇచ్చినట్లా మున్సిపాలిటీ డబ్బులే పెట్టింది అదే చెప్పండి. కాబట్టి అది ఎవరు పెట్టినా గానీ లేకపోతే మున్సిపాలిటీ తేవాలా మనం తెచ్చేంత వరకే. ఇక్కడ మన డబ్బులు పెట్టేదంటే ఏముండదు, అలాంటి పేరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే సార్, అందుకని అవన్నీ మాట్లాడిందండి. రామకృష్ణ తెచ్చాడు మరి రామ్ కుమార్ తెచ్చాడు అని మా తాత్సత్యం తెచ్చి పెట్టట్లేదు. ప్రభుత్వంలో డబ్బులు చంద్రబాబు నాయుడు గారు గతంలో అది కూడా తేలేకపోయారు. 10 లక్షలు తెచ్చిన దాఖలాలు కూడా 5 సంవత్సరాల్లో. చైర్పర్సన్ మాన్ప్రే గారికి, అదేవిధంగా కౌన్సిల్లో సోదరిమణులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనం జాతర కూడా 24 రోజులు ఉంది కాబట్టి ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అన్ని చర్చించుకున్నాం. ఇంకా కూడా 15 రోజుల తర్వాత కూడా మళ్ళా పెట్టుకొని రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేస్తారు. లైట్లు కానీ డ్రైన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఏమి చేయాలని కూడా అలవాటు చేసుకొని 25 రోజుల లోపలనే జాతరకి అన్ని ఏర్పాట్లు బాగా చేయాలనే కాన్సెప్ట్తోనే ఉన్నాం. అందుకనే కమిషనర్ గారు కానీ, అదేవిధంగా చైర్పర్సన్ కానీ, సభ్యులు కానీ అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా తిరిగి ఏ వార్డులో ఏం పని చేయాలని చెప్పి నోట్ చేసుకొని ఈ జాతరకి అన్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే టైం ఉంది, అన్ని వార్డులు కూడా తిరుగుతాం. కొన్ని వార్డులో లైట్లు లేవన్నారు, కొన్ని వార్డులో డ్రైన్స్ బాగాలేదన్నారు. అన్నీ కూడా బండలు కూడా వేసే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఆ జాతరలో ఎక్కువ రద్దీగా ఉంది కాబట్టి తోసుకొని కాలువల్లో పడి ఖాళీ సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా జరగకుండా మ్యాక్సిమం గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సాంప్రదాయబద్ధంగానే జాతర ఏర్పాట్లు ఉంటాయి. కొత్తగా ఏమంటూ ఉండవు. గతంలో పూర్వీకులు ఏ విధంగా చేస్తున్నారో అదే ఏర్పాటు చేసి పూర్వీకులు చేసినట్టే చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. మధ్యలో మేము వచ్చి రకరకాలుగా మార్చేదేంత ఉండదు. గతంలో చేశారు ఆ పనులు. అలాంటి కార్యక్రమాలు మేము చేయం. ఎవరి దగ్గర నుంచి అయితే ఆ సారి రావాలో అది రాజా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. గతంలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా జరుగుతామని చెప్పడం తెలియజేస్తాం.